నమస్తే. ప్రస్తుతం మనం యానం నియోజకవర్గ కేంద్రంలో ఉన్నాం. ఏదైతే ఎలక్షన్ సంబంధించి ఆల్మోస్ట్ నామినేషన్స్ అయితే పూర్తయ్యాయి. సో ఈ రోజుతో నామినేషన్స్ కూడా విత్డ్రా చేసుకుంటున్నారు. సో వీటన్నిటి గురించి మనతో మాట్లాడడానికి యానం నుంచి వీసీకే పార్టీ నుంచి నామినేషన్ దాఖలు చేసిన మెల్లం శ్రీనివాసరావు అయితే మనతో ఉన్నారు. సో వారి మాటల్లోనే ఏదైతే ఎమ్మెల్యే బరిలో ఉండడానికి కారణం ఏంటి, రేపు గెలిచిన తర్వాత యానం కోసం ఏం చేద్దాం అనుకుంటున్నారు, ప్రస్తుతం యానంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, సో ఇలా పలు అంశాలపై వారితో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. ఎట్లా ఉన్నారు? బాగున్నారు? యానం ప్రజలకు అలాగే మీడియా మిత్రులు కూడా నమస్కారం అండి. నా జేబీ. సో ఎట్లా యానం నుంచి ఎమ్మెల్యే బరిలో ఉండడానికి కారణం ఏంటి? నేను సుమారు 30 సంవత్సరాల మధ్య రాజకీయాల్లో ఉన్నానండి. 30 సంవత్సరాల చాలామంది నాయకులను చూసాం. అలాగే మల్లాడ కృష్ణారావు గారు 1996కి అతన్ని మా మెయిన్ కమ్యూనిటీ ఎస్సీ కమ్యూనిటీ మా దర్యాలదెప్ప అతను యానం నియోజకవర్గంలో ఉన్న మల్లాడ కృష్ణారావు దర్యాలదెప్ప వాస్తువుడు. అలాగే మేము దర్యాలదెప్పలమే. మేము ప్రత్యేకంగా సెటిల్ కాస్ట్ వాళ్ళు 96కి ఆ రోజుల్లో 100 ఇంటికి 500, 100, 10 రూపాయలు, 10,000, ₹1,00,000 ఇలా డొనేషన్ వేసి మేము మల్లాడ కృష్ణారావు గారిని 96లో నిర్మించడం జరిగిందండి. మేజర్గా ఇక్కడ మెల్లం సుబ్బారావు గారు అని ఒక ఆయన ఉండేవాడు, పెద్ద ఆయన. అతని దగ్గర 20 ఎకరాల్లో 30 ఎకరాల కొబ్బరి తోట, వ్యవసాయం భూమి, పెద్ద ల్యాండ్ లార్డు, షెడ్యూల్ కాస్ట్ ఆయన ఈయనకి కృష్ణారావు గారికి కనీసం ఏ గవర్నమెంట్ సారాపాట్లు ఉండేవి అప్పుడు ఆ రోజుల్లో. సూనాన్ రాజు గారికి ఈయనని అలాగే ఈ కొబ్బరికి వ్యాపారం చేసేవాడు. ఏ వ్యాపారం చేసినా ఆయన 20 ఎకరాల కొబ్బరి తోట సూటి పెట్టి బాగా ఫైనాన్స్గా హెల్ప్ చేసి మెల్లం సుబ్బారావు గారు చాలా హెల్ప్ చేశాడు. షెడ్యూల్ కాస్ట్ అండి ఆయన. అలాగే మా దర్యాలదెప్ప ఎస్సీ షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు మెయిన్. ఎందుకంటే ఆయన పిసరమైన అన్నప్పుడు కూడా మా దర్యాలదెప్ప షెడ్యూల్ కాస్ట్ పక్కన వాళ్ళు ఇల్లండి. అందుకు ఆయనకి వాళ్ళకి కొంచెం అనుబంధంగా పక్కన అన్నదమ్ముల్లాగా మేము ఉండేవాళ్ళు ఫస్ట్ నుంచి. ఆ విధంగా మెల్లం సుబ్బారావు గారు అన్న వ్యక్తి లైఫ్ ఇచ్చి ఏ విధంగా అన్నదండలతో ఫైనాన్స్గా అతన్ని 96కి అలాగే ఉన్న షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చి నెగ్గించామండి మేము. సో డబ్బు ఇచ్చి నెగ్గించారు. ఓకే, ఇప్పుడు ఆ క్యాండిడేట్ మీరు ఎప్పుడో ఏదైతే నెగ్గించిన మల్లాడి కృష్ణారావు కూడా ఈరోజు బరిలో ఉన్నాడు ఎమ్మెల్యే. మరి ఆయనకు పోటీకి ఎందుకు పోతా ఉన్నారు? ఆయనకు పోటీకి కారణం ఏంటంటే 96 నెగ్గించిన తర్వాత ఎస్సీ బీసీ అనే విధానంతో నెగ్గాడండి. ఒక 5 సంవత్సరాలు ఎస్సీ బీసీ అని అతను నడిచాడు. ఆ తర్వాత ఎస్సీని వదిలేశాడు, బీసీని వదిలేశాడు. ఎవరంటే బీసీ నాయకుడు రక్షాకృష్ణ గారు ఎక్స్ఎమ్మెల్యే అప్పుడు ఆయన పదవి వదిలేసి ఆయనకి ఇచ్చాడు. అలాగే ఎస్సీ నాయకులు మన ఈయన పొలుగుమట్ల ఇష్టమూర్తి గారు, మోక మోహన్ రావు గారు, ఇలా ఎస్సీ నాయకులు ఉండేవారు. ఎస్సీ బీసీ అని ఏకమవ్వి అతను నెగ్గించడం జరిగిందండి. 5 సంవత్సరాలు మాత్రం ఎస్సీ బీసీ అని చెప్పాడు. ఆ తర్వాత మాత్రం ఒక 5 సంవత్సరాలు బాగానే ఉండేవాడు. తర్వాత నుంచి అతనికి ఎస్సీ బీసీలు టోటల్ వదిలేసాడండి. వదిలేసి ఇంకా అతను వేరే పెద్ద కష్టాలని కూడా పెట్టుకోవడం, వ్యాపారాలు కానీ అవి కానీ ఆ విధంగా ఇంకా ఎస్సీబీసీలు టోటల్ వదిలేసాడు. అదే హరికృష్ణ గారు ఎవరంటే వృద్ధులకి అతను సామాన్యంగా అతనికి ఇచ్చాడో మల్లాడ కృష్ణారావు గారికి, అదే గురువు గారు కూడా పోటీ చేశారు కృష్ణారావు మీద. మల్లాడ కృష్ణారావు హరికృష్ణ గారు పోటీ చేశారు కానీ ఓడిపోవడం జరిగిందండి. ఏదేమైనా ఫస్ట్ ఇతను చిన్నోళ్ళకి మాత్రం ఏమి చేయలేదండి. 100% నేను చెప్తున్నాను. ఎక్కడెక్కడ బయట నుంచి తీసుకొచ్చి కాంట్రాక్ట్లు ఇప్పించేవాడు. పెట్రోల్ బంకులు ఉన్నాయండి వాళ్ళందరూ బయట నుంచి ఉన్న వాళ్ళకి పెట్రోల్ బంకులు ఇక్కడ. అలాగే బ్రాందీ షాపులు ఉన్నాయండి. బ్రాందీ షాపులు కూడా వాళ్ళందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళుగా. మనిషికి ఏం కావాలండి? బ్రాందీ షాపులు కావాలండి. మనుషులకి ఏం కావాలండి? ఎంప్లాయ్మెంట్ కావాలి. బ్రాందీ షాపులు కాదండి. బ్రాందీ షాపులు, పెట్రోల్ బంకులు, దానివల్ల ఎవరు బాగుపడతారండి? సామాన్యుడికి ఏమైనా ఉంటుందా? ఎంప్లాయ్మెంట్ కావాలి. 96కి ముందు 96 దగ్గరలో కూడా మా దర్యాలదెప్పలోని యానం మొత్తం మీద 75 కంపెనీలు ఉండి నాకు తెలిసి. ఎందుకు నేను ఖచ్చితంగా చెప్తున్నానంటే నా దగ్గర రైట్ ఇన్ఫర్మేషన్ చేసి ఉన్నాను. ఆ రైట్ ఇన్ఫర్మేషన్లో ఎన్ని కంపెనీలు ఉన్నాయి ఏంటి అని నా దగ్గర బోర్డు లిస్ట్ కూడా ఉంటుంది. అప్పుడు 75 కంపెనీలు ఉండి ఈ రోజు వచ్చినప్పటికి 2026 వచ్చినప్పటికి 2000లోనే పోయిన కంపెనీలన్నీ ఇప్పుడు పోవడం కాదు, మొత్తం కంపెనీలన్నీ పోయి దగ్గరగా ఉంటుంటే ఇప్పుడు 4-5 కంపెనీలు ఉంటాయి. ఈ కంపెనీలు లేకపోవడం వల్ల ఎంప్లాయ్మెంట్ లేదండి ఇక్కడ. కంపెనీలు గతలు ఉంటే మా యానం వచ్చి బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా అద్దెలకు ఉండి ఎంతోమంది పిల్లల్ని ఇక్కడ చదివించుకొని వాళ్ళు చేసుకునేవారు కంపెనీలు. వాళ్ళందరూ వెళ్ళిపోరు.
కంపెనీలు కూడా వెళ్ళిపోయినాయండి. అలాగే ఇప్పుడు మంచి పెద్ద కంపెనీలు వచ్చినాయి. తర్వాత ఒక 20 సంవత్సరాల కింద ఓఎన్జీసీ రిలయన్స్ వచ్చింది. రిలయన్స్ వచ్చి వాళ్ళు ఒక అగ్రిమెంట్ ఇచ్చారు. ఆ అగ్రిమెంట్ ఏంటంటే మా యానానికి పక్కన ఉన్నవాడిని మేము రిలయన్స్ పక్కన పైప్ లైన్ కూడా మా పక్క నుంచి వెళ్ళింది. మాకు ఉద్యోగాలు ఇస్తానన్నారు, అలా గ్యాస్ ఫ్రీగా ఇస్తానన్నారు, ఓ పవర్ ప్లాంట్ వస్తుంది అన్నారు. ఏమండి ఒక మెడికల్ కాలేజ్ వచ్చిందండి. అలాగే ఒక కేవీకే వచ్చింది. కేవీకే రైతులకు సంబంధించింది, సెంట్రల్ గవర్నమెంట్. ఈ ఎన్నో వచ్చి ఉంటే ఆ మెడికల్ కాలేజ్ వచ్చినా ఇలా పవర్ ప్లాంట్ వచ్చినా పవర్ కూడా మనకు ఫ్రీగా వచ్చిందండి. వేళ పవర్ ప్లాంట్ కానీ కట్టుంటే గ్యాస్ కంపెనీ ఉండటం వల్ల మన ఇక్కడ ఉన్న ప్రజలకి యానం ప్రజలకి పవర్ కొంచెం మనం సబ్సిడీ వచ్చినో లేదా ఫ్రీగా ఇచ్చినో అది వచ్చినో. అలాగే పవర్ రావటం వల్ల ఇండస్ట్రీలు వచ్చిందండి. ఈ ఇండస్ట్రీలు వస్తే అప్పుడు ఏమవుతుంది, ఎంప్లాయ్మెంట్ వస్తుంది. మనం ఇక్కడ నుంచి ఎలా చూడండి, మన యానా నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు ఫ్యామిలీతో, వైజాగ్ వెళ్ళిపోతున్నారు, బొంబాయి వెళ్ళిపోతున్నారు, కోయిట్కి వెళ్ళిపోతున్నారు. అక్కడ 20,000కి భార్యాభర్తలు ఇద్దరు పనిచేసుకుంటున్నారు. కానీ మరి అదే పవర్ ప్లాంట్ ఇక్కడ ఉండి కంపెనీలను వచ్చుంటే ఇక్కడికి తీసుకురావాలి. కంపెనీలు వాళ్ళు ఏమి రారు. ఎవరని మేము సబ్సిడీలు ఇస్తాం, పవర్ ఇస్తాం, మీకు అన్ని మేము చేస్తాం, మీకు ఎంప్లాయ్మెంట్ ఇస్తాను, కంపెనీలు రాబట్టుకోవాలి. ఇప్పుడు ఆంధ్ర చూడండి, చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు నెగ్గిన తర్వాత ఎలా తిరుగుతున్నాడు. ప్రతి వేరే దేశాలు వెళ్ళి మీరు రెండే కంపెనీలని ఆయన తీసుకొస్తున్నాడు కదా. అలాగే తీసుకురావాలండి కంపెనీలు. కంపెనీలు ఎప్పుడు వచ్చినాయో ఆ హైదరాబాద్ వెళ్ళి భార్యాభర్తలు చేసుకుంటారు 20,000కి. ఆ 20,000 ఇక్కడ మనకు దొరుకుతుంది కదా. మన యానా నుంచి వెళ్ళరు కదా హైదరాబాదు, ఈ కోయిట్కి, ఈ గల్ఫ్ కంట్రీలు వెళ్తున్నారు అందరూ. ఎందుకు వెళ్తారండి? పూర్వం రేపు మీరు గెలిచినాక ఏం చేద్దాం అనుకుంటున్నారు మరి? నేనండి నేను ఇండిపెండెంట్గా అదే మన వీసీకే పార్టీ విడుదల సుర్తిగాలకు వచ్చి ఆ పార్టీ తరపున నామినేషన్ వేసాను తప్పగానే మన పార్టీ వేళ సాయంత్రం తేలిపోతే కాంగ్రెస్కి వెళ్ళాల్సి ఇమ్మంటే కాంగ్రెస్కి వెళ్ళాల్సి వెళ్తాం. మేము ఇండిపెండెంట్కి వెళ్ళమంటే నేను ఇండిపెండెంట్కి వెళ్తాను. నేను ఏదేమైనా గెలిచినా గెలపడినా నేను 30 సంవత్సరాలు మట్టించి ప్రజల పట్ల, ప్రజల వచ్చిన సమస్యల మీద ఇలాంటి అన్న దాని మీద నేను ఎప్పుడు కూడా పోరాటం చేస్తా. నేను ప్రజల్లో ఉన్నానండి ఈరోజు కూడాను. ఇప్పటివరకు ఏ ప్రజా పోరాటాలు చేశారు? మేము ఇప్పుడు ఓఎన్జీసీ వచ్చిందండి, రిలయన్స్ ఫస్ట్ వచ్చింది. రిలయన్స్ వచ్చాక ఒక అగ్రిమెంట్ ఇచ్చారు. అగ్రిమెంట్ మానేసి ఈ ఫీల్డ్ ఎవరు పెట్టారు, అయ్యే బొమ్మలు పెట్టినప్పుడు మేము దగ్గర 15 సంవత్సరాల కిందట యానం అంబేద్కర్ బొమ్మ దగ్గర ఇప్పుడున్న యానం సెంటర్ పాత బస్ స్టాండ్లో ఒక 5 2 వాళ్ళు మేము మద్దింజేటి జీఎన్ గారు, పోతులు జయసుందర, కొండపూడి జగన్నాథం గారు, పరంపేటలో 5 కలిసి ఏదో జరుగుతుంది, మనకు మోసం జరుగుతుంది, కంపెనీడు మోసం చేస్తున్నాడని ఆ రోజుల్లో మేము ధర్నా చేసి పాత బస్ స్టాండ్ 3 రోజులు చేసేవాడు ధర్నా మేము. కానీ చేసిన తర్వాత కంపెనీ వాడికి చేసాక మా బలం సరిపోలేదు, ఎవరు వచ్చేవారు కాదు. అప్పుడున్న నాయకులకి జడిచిపోయి మా సపోర్ట్కి వచ్చేవారు, ప్రజలు వచ్చేవారు కాదండి. అయినా మేము ఎప్పుడు కూడా ప్రజా ఉద్యమం మానలేదు. అలాగే ఏ కంపెనీలైనా ఏదైనా కార్మికుడికి చనిపోయినా ఏం చేసినా నిరంతరం మేము వెళ్ళి అతనికి ఏదో నష్టపరిహారం ఇప్పించడం, ఇలాంటి ఎవడన్నా మన రెవెన్యూ ఆఫీసులో కానీ పోలీస్ స్టేషన్లో కానీ ఏ ఆఫీసులో అయినా మన గవర్నమెంట్ ఇచ్చే స్కీము వాళ్ళు ఇవ్వకుండా ఇబ్బంది పెడితే దాన్ని నిరంతరం మేము పోరాటం చేసి ప్రజలకి మేము ఇప్పించేవాళ్ళం. ఇట్లా మీకు ఈ రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఎక్కడికి వెళ్ళి వచ్చింది? నేను నేర్చుకున్నానండి. చిన్నప్పుడు మేము చదువుకున్నప్పుడు కూడా కొన్ని ఉద్యమాలు, నేను పొనుమల్లి ఇష్టమూర్తి గారు, మా నాయకులు మోహన్ రావు గారు, వాళ్ళు ఒక దళిత నాయకులుగా ఉండేవారు. మేము 6th క్లాసు చదువుతున్నప్పుడు వాళ్ళు ఉద్యమం చేసేవారు. కమ్యూనిటీ మీద, వాటి మీద జరిగే అన్యాయాల మీద బాబాసాహెబ్ అంబేద్కర్ విధానంలో మేము నడిచేవాళ్ళు. మేము ఆ అంబేద్కర్ విధానంలో కొద్దిగా ఉండటం వల్ల మాకు ఆ తీరు వచ్చింది. మేము అదే అంబేద్కర్ భావజాలంలో ఉన్నవాళ్ళు, అంబేద్కర్ విధానంలో మేము నడుపుతామండి. సో ఫైనల్గా ఏప్రిల్ 9వ తారీఖు ఓటింగ్ ఉండబోతా ఉంది యానం నియోజకవర్గంలో. మరి ఓటర్స్కి ఏం చెప్పదలుచుకున్నారు? ఓటర్లు అందరూ చాలా తెలివిగా ఉన్నారండి. ఎవరు నెగ్గినా మెజార్టీ ఏమి రాదు. మొన్న పోయిన 2011 ఎలక్షన్లో కూడా 600 ఓట్లతో గొల్లపల్లి అశోక్ గారు నెగ్గారు. మార్పు వచ్చింది. 2000 అప్పటి నుంచి మార్పు వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు కూడా ప్రజలు చాలా తెలివిగా ఉన్నారు. గొల్లపల్లి అశోక్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు మళ్ళీ కృష్ణారావు దగ్గరకు వస్తున్నారు. కానీ ఓటు మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించి యానం ప్రజలు వేస్తారండి. సో మీకు మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ మీ నుంచి? ఏమీ లేదండి. మా అందరూ ఫార్మర్స్. మేము మా నాన్నగారు కూలి పని, మా అమ్మగారు కూడా వ్యవసాయం పని. మాది మేము పొలం వ్యవసాయం, సొంత వ్యవసాయం ఉండేది మాకు. అలాంటిది మా అన్నయ్యలు కూడా వ్యవసాయం పొలం పనులే. నేను ఒక్కడనే ఇలాగ
నేను ఎవరు లేని ఆలోచన మీకు ఎట్లా వచ్చింది మరి మీ ఫ్యామిలీ? నేను చదువుకున్నప్పుడు చెప్తున్నాం కదండి, బాబాసాహెబ్ అంబేద్కర్ విధానంలో కొంతమంది మన పొరపాట్ల కృష్ణమూర్తి గారు కానీ అలాగే మన ఈ నాయకులు, మా దళిత నాయకులు ఆ పోరాటాలు చూశాను చదువుకున్నప్పుడు కానీ. నేను 6th క్లాస్ చదివినప్పుడు కూడా వాళ్ళ వెనకాల వెళ్ళివ్వండి. నేను వాళ్ళు ఏమైనా ఉద్యమాలు చేస్తుంటే వాళ్ళ వెనకాలే వెళ్ళివ్వండి. 6th క్లాస్లోనే హాస్టల్లో చదువుకునే వాళ్ళండి మేము. హాస్టల్లో చదువుకున్నప్పుడు కూడా వాళ్ళు ఫుడ్ సరిగా అట్టపడిన ఏడీ గారి మీద, వార్డెన్ గారి మీద పురుగులన్నీ ఉండి గతంలోనే ఈ కుర్రాళ్ళందరూ తీసుకుని ఆ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిపోవాలి. నేను ఆ విధంగా వాళ్ళు చూసి నేర్చుకుని నేను ఇలాంటి ఉద్యమాలను చదువుకున్నా కానీ నేను 6th క్లాస్ నుంచి కూడా నేను చేసుకోనండి. ఏంది మీకు క్వాలిఫికేషన్ అండి? నేను 9th క్లాస్ అండి. 9th క్లాస్ తోటి ఆగిపోయింది. ఓకే. సో ఇది ఏదైతే శ్రీనివాసరావు గారి మాటల్లో ఏదైతే పెద్ద ఎత్తున యానంలో వారు చెప్పినట్టు సమస్యల గురించి పెద్ద ఎత్తున ప్రస్తావించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగులు చాలామంది యువత ఉపాధి లేక ఉన్నారని చెప్పేసి కూడా వారి మాటల్లో వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నాయకులు ఏదైతే స్థానిక యానంకి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నాలు కావచ్చు, యువతకు స్కిల్ డెవలప్మెంట్ కల్పించినప్పుడే స్థానికంగా యానం అనేది అభివృద్ధి విషయంలో ముందరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వారి మాటల్లో వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి కేవలం ప్రజా సమస్యల కోసం ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన దృక్పథంతో ప్రజా క్షేత్రంలో అడుగుపెట్టిన అని చెప్పేసి కూడా వారి మాటల్లో వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి చూద్దాం ఏప్రిల్ 9వ తారీఖున వారు మాట్లాడినట్టు అదేవిధంగా ఈరోజు సాయంత్రం అయితే కాంగ్రెస్ అలయన్స్లో మెర్జ్ అవుతుందా లేదా, ఇండిపెండెంట్గానే వీళ్ళు పోటీ చేస్తారా వీళ్ళ పార్టీ తరఫున అనేది ఈవినింగ్ చూసేసి మరి ఏప్రిల్ 9న వీరు సపోర్ట్ చేసిన క్యాండిడేటా మరి వీళ్ళ గెలుస్తారా లేదా అనేది చూస్తూనే ఉండండి ఎన్టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం అండి. ప్రజలందరూ కూడా మీడియా మిత్రులందరూ నమస్కారం.